ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు శాంతి సమాధానం కావాలంటే ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదు. ఈ లోకంలో దొరికేది కొంతవరకే శాంతి సమాధానం ఇవ్వగలదు. కానీ నిత్యము నీకు శాంతి సమాధానం కావాలంటే నువ్వు యేసుక్రీస్తు వారిని తెలుసుకుంటే నీకు శాంతి సమాధానము వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారిలో శాంతి సమాధానము ఉన్నది కనుక ఆయన నమ్ముకుంటే నీకు శాంతి సమాధానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు. ఆయన మన పాపముల కొరకై శిలువపై రక్తము కార్చి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. ఈ లోకంలో ఎవరు కూడా మనుషుల పాపాల కొరకు ప్రాణం పెట్టలేదు. ఎంతోమంది ప్రాణాలు పెట్టారు, కానీ ఏదో ఒక విధంగా దేశం కోసమో లేకపోతే ఇంకొక విధంగా ప్రాణాలు పెట్టారు. కానీ మనిషి పాపాల కొరకై రక్తాన్ని కార్చిన యేసుప్రభు ఒక్కరు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. కనుక ఆ యేసుక్రీస్తు వారిని నువ్వు తెలుసుకుంటే నీ పాపాలన్నీ పోతాయి. ఆ యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే నువ్వు నమ్ముకుంటావో, నువ్వు నమ్ముకొని యేసుప్రభు నా పాపాల కొరకై నువ్వు సిలువ పైన రక్తం కార్చావయ్యా, ప్రాణం పెట్టావయ్యా, నువ్వు గొప్ప దేవుడు అని ఎప్పుడైతే నీ నోటితో నీ పాపాలు ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు నీకు శాంతి సమాధానము ఇస్తాడు. ఎందుకంటే మనలో పాపం ఉన్నంత వరకు మనకు శాంతి సమాధానము ఉండదు. ఎప్పుడైతే మన జీవితంలో పాపం పోతుందో మనకు శాంతి సమాధానం అప్పుడు వస్తుంది. కనుక నీకు శాంతి సమాధానం కావాలంటే యేసుక్రీస్తు వారు నమ్ముకో, దేవుడు నీకు శాంతి సమాధానం ఇస్తాడు. ఈ లోకంలో ఎవరెవరైనా గొప్ప రక్షణ నీకు ఇస్తాడు దేవుడు. గొప్ప భాగ్యము దేవుడు నమ్ముకోవడం ద్వారా గొప్ప ధన్యత. కనుక ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారిని తెలుసుకొని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారని ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. దేవుడి మాటలు దీవించును గాక.